రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద స్టోర్ అయిన రెయిన్బో సిస్టమ్ స్టోర్లో ప్రెసెంట్ మనం ఉన్నాం. ఇక్కడ 1000 రూపీస్కే మానిటర్స్ ఇస్తున్నారు. అలాగే బయట మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ధరలకే ల్యాప్టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రెసెంట్ ఆ వివరాలు ఏంటో శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం. సో అసలు ఈ రెయిన్బో సిస్టమ్ స్టోర్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అసలు ఇంత తక్కువ ధరలకే ల్యాప్టాప్స్ ఎలా ఇస్తున్నారు? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా మా రెయిన్బో సిస్టమ్స్ అనేది 2012లో స్టార్ట్ చేసినాము. సో కోవిడ్ తర్వాత ఏంటంటే మనం రీటైల్ రంగంలోకి వచ్చినాం అనమాట. కొంచెం స్టూడెంట్స్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ బడ్జెట్ పెట్టి కొత్త ల్యాప్టాప్స్ కొనలేని వాళ్ళకి మంచి వారంటీలో తక్కువ ప్రైజ్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో మెయిన్ మోటో అదే తీసుకొని అయితే మేము రీటైల్ రంగంలోకి రావడం జరిగింది. సో దాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా జనాలు అయితే సక్సెస్ చేసినారు. సో మనకేంటంటే హైదరాబాద్లో అయితే ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్బీలో మన స్టోర్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే వైజాగ్, విజయవాడ, బెంగళూరులో కూడా ఉన్నాయండి. సో బల్క్ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి మాకు చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయి. సో దానికోసం అని చెప్పి మనం కూడా తక్కువ ప్రైజ్లో జనాలకి అయితే ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళకి ఒక 20,000లో ల్యాప్టాప్స్ కావాలంటే వాళ్ళకి ఎలాంటి ల్యాప్టాప్స్ మీరు సజెస్ట్ చేస్తారు? నేను ఈ వీడియోలో అయితే కొన్ని మోడల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక మన స్టోర్లో ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 12,000 నుంచే స్టార్ట్ అవుతున్నాయండి. సో ఇక మీరు కండిషన్ కూడా చూసుకోవచ్చు. మంచి కండిషన్ ఉన్న ల్యాప్టాప్స్ తీసుకొని వస్తాం మనం. సో ఇక కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కోర్ i5 ప్రాసెసర్ ఉంటుంది. 6th జనరేషన్ ప్రాసెసర్ అండి. ఇది 8GB ర్యామ్ ఉంటుంది, 256GB SSD ఉంటుంది, 14.1 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. విండోస్ 10 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. కేవలం 11,999కే ఇస్తున్నాం. సో మీరు బయట ఏ స్టోర్తో కంపేర్ చేసుకున్నా కూడా కోర్ i5 ప్రాసెసర్ అనేది ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్ అయితే ఉండదు. సో ఇక అలానే కొంచెం హై ఎండ్కి వెళ్తే Ryzen 5 ప్రాసెసర్ అండి, ఈక్వల్ టు 10th జనరేషన్ ప్రాసెసర్. ఇది కండిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. కొత్త ల్యాప్టాప్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కండిషన్లో అయితే మన అన్ని స్టోర్స్లో కూడా స్టాక్ అయితే ఉంటాయి. సో ఇక 8GB DDR4 ర్యామ్ ఉంటుంది. ఇది కూడా 256GB SSD ఉంటుంది, 14.1 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుందండి. విండోస్ 10 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. విండోస్ 11 కూడా ఫ్రీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, SSD కూడా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం 16,999కే ఇస్తున్నాం. సో దీన్ని కూడా అంటుందండి, ఎక్కడ మీరు హైదరాబాదే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా ఇంత తక్కువ ప్రైస్ అయితే ఉండదు. ఇంకొక మోడల్కి వెళ్తే హెచ్పీలో కూడా Ryzen 5 ప్రాసెసర్. ఇది కూడా ఈక్వల్ టు 10th జనరేషన్ ప్రాసెసర్, మెటల్ బాడీతో ఉంటుంది. సో ఇక 8GB ర్యామ్ ఉంటుంది, Ryzen 5 ప్రాసెసర్ వస్తుంది, 256GB SSD ఉంటుంది, 14.1 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది, విండోస్ 11 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దీన్ని కూడా ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, SSD కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే కేవలం 19,999కే ఇస్తున్నాం. అవుట్ సైడ్ మార్కెట్లో 25,000 ఎబో అయితే ఈ ల్యాప్టాప్ అయితే సేల్ చేస్తున్నారు. సో మన దగ్గర అయితే కేవలం 20,000 బడ్జెట్లోనే వస్తుంది. అలాగే ఇంకొక మోడల్ వచ్చేసి H సిరీస్ ప్రాసెసర్ అండి, హై పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ ఇది. సో ఇక కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కోర్ i5 8th జనరేషన్లో H సిరీస్ ప్రాసెసర్. ఇది 8GB ర్యామ్ ఉంటుంది, 256GB SSD ఉంటుంది, 14.1 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది, విండోస్ 11 ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఇవి కూడా బల్క్ క్వాంటిటీలో మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం 19,999కే ఇస్తున్నాం. సో ఇవి కూడా క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి ఎవరికైతే నీడ్ ఉందో మన స్టోర్ విజిట్ చేసి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు స్టూడెంట్స్కి అంటే ఎలాంటి ల్యాప్టాప్స్ సజెస్ట్ చేశారనేది అది చాలా బాగున్నాయి, చాలా తక్కువ ధరలకే ఉన్నాయి. ఒకవేళ మనం ఏదైనా ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కానీ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆఫీసర్స్ కానీ, సో వాళ్ళకి కోడింగ్ వర్క్స్ ఇట్లాంటివి ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ల్యాప్టాప్స్ మీరు సజెస్ట్ చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కోర్ i5 6th జనరేషన్ నుంచి కూడా కోడింగ్కి సరిపోతాయి మేడం. కోర్ i5 అంటే ఇంకా హై ఎండ్ కోసం కావాలంటే మాత్రం ఇంకా అవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఏంటంటే 50,000 వరకు కూడా రేంజ్ వరకు కూడా ఉన్నాయి. సో మీకు ఇంకా 20,000 ఎబో చూపించాలంటే మీకు కోర్ i5 11th జనరేషన్ అండి, డెల్ యాటిట్యూడ్ 5420 మోడల్. ఇది కంప్లీట్గా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటుంది. సో ఇక 8GB ర్యామ్ ఉంటుంది, ఇది కూడా 256GB SSD ఉంటుంది, 14.1 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే మనం కేవలం 25,999కే ఇస్తున్నాం. 11th జనరేషన్ ల్యాప్టాప్ మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మార్కెట్లో ఇంతకంటే తక్కువ ప్రైస్ అయితే ఎక్కడ కూడా ఉండదు. అలానే ఇంకొకటి వచ్చేసి చాలా హ్యాండ్ మోడల్ ఇది. సో గ్రాఫిక్ కార్డు కూడా ఉంటుందండి. సో మీరు చూసుకుంటే కోర్ i7 10th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది, 16GB ర్యామ్ ఉంటుంది, 256GB SSD ఉంటుంది, 2GB
8GB ఎన్విడియా గ్రాఫిక్స్ ఉంటుందండి. బేసిక్ ఎడిటింగ్స్ కోసం దేనికోసమైనా కూడా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక ప్రైస్ విషయానికి వస్తే 28,999కి ఇస్తున్నాం, 29,000 ఓన్లీ అండి. సో చాలా తక్కువ ప్రైస్ ఇది. కమర్షియల్ సిరీస్ లెనోవోలో T14 సిరీస్ ఇది. థింక్ ప్యాడ్ అనేది రియలబిలిటీ కూడా చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి, చాలా మంచి లైఫ్ కూడా వస్తుంది. సో ఇక హెచ్పీలో ఎలైట్ బుక్ కొత్త ల్యాప్టాప్ వచ్చేసి 1 lakh పైన ఉండే ల్యాప్టాప్ అండి ఇది. కొత్త ల్యాప్టాప్ అయితే నియర్లీ 1 lakh పైన ఉంటుంది. స్టిల్ కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. 840 G8 ఇది. కోర్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 256GB SSD ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం 29,999కి ఇస్తున్నాం. సో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మనం ఇచ్చే ప్రైస్ అయితే దరిదాపుల్లో కూడా ఏ స్టోర్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పటివరకు చూసుకున్నాం, చాలా ల్యాప్టాప్స్ చూపించారు. దీనికి వారంటీ ఏమైనా ఉంటుందా? ఎస్ మేడం, యాక్చువల్గా ఏంటంటే రెయిన్బో అంటే వారంటీ అంటే రెయిన్బో అనే ఒక మోటోతోటే మనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చి ఒక 15,000 20,000 పెట్టేసి ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత బయట స్టోర్స్లో ఎలా అంటే బయటకు వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదు అనేలాగా ఉంటుంది. సో మనం ఏంది అని అంటే ఒకసారి మనం నమ్మి వచ్చిన తర్వాత వాళ్ళు మేము ఉన్నామనే భరోసాతో వర్క్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వారంటీని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1 year వరకు మదర్ బోర్డ్ రీప్లేస్మెంట్ వారంటీ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో కొత్త ల్యాప్టాప్ కొన్నా కూడా 1 year వారంటీ ఉంటుంది. సో అలాంటి వారంటీ మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ర్యామ్ ప్రాబ్లం ఉన్న, SSD ప్రాబ్లం ఉన్నా కూడా ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే మనం ఇస్తున్నాం. అలాగే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో వారంటీ అయిపోయిన తర్వాత కూడా సర్వీస్ కావాలంటే మన ఏ స్టోర్కి విజిట్ చేసినా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకైతే హైదరాబాద్లో SR నగర్లో ఉంది, దిల్సుఖ్ నగర్లో ఉంది, KPHBలో ఉంది. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే వైజాగ్, విజయవాడ, బెంగళూరులో ఉన్నాయి. సో నియర్ బై ఏ స్టోర్లోకి వెళ్ళినా మనకి దీని సర్వీస్ ఏ విధంగా ఉంటుంది? ఏ స్టోర్లో పర్చేజ్ చేసినా మన నియర్ బై స్టోర్ మా రెయిన్బో సిస్టమ్ స్టోర్కి విజిట్ చేస్తే యాక్చువల్ బిల్లో మొత్తం ఏమేమి ఇస్తున్నామో అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాము. బిల్ చూపిస్తే యాజ్ పర్ బిల్ ప్రకారం వారంటీని అవైల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనే ఒక కస్టమర్ని, నేను ఒక 15,000కి ఒక ల్యాప్టాప్ తీసుకున్నా. సో ఇక్కడ నేను KPHB స్టోర్లో మీ దగ్గర ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేస్తాను. సో నేను వేరే ఎక్కడో ఉన్నాను, లైక్ ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లో ఉన్నా, నాకు ఏదో ల్యాప్టాప్లో చిన్న ఇష్యూ వచ్చింది. సో నేను అంటే బయట ఎక్కడైనా సర్వీస్ చేయొచ్చు కదా, అదే ఆ ఇష్యూని క్లియర్ చేసుకోవచ్చా? మీ స్టోర్లోనే క్లియర్ చేసుకుంటే ఆ వారంటీ అనేది వస్తుందా? నియర్ బై ఉన్న మా స్టోర్కి విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు దాని బ్యాక్ సైడ్ కూడా మేము వారంటీ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసి ఇస్తాం కాబట్టి. సో బయట స్టోర్ వాళ్ళు ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో మా నియర్ బై స్టోర్కి వస్తే మేము వాళ్ళకి ఫ్రీగా చేసిస్తాం. ఓకే, అలాగే మీ దగ్గర ఏ బ్రాండ్స్ ల్యాప్టాప్స్ ఉన్నాయి? యాక్చువల్గా మన దగ్గర డెల్, HP, లెనోవోలో ఉంటాయండి. అవి కూడా అన్ని కమర్షియల్ సిరీసే ఉంటాయి. సో స్టార్టింగ్ ప్రైస్ అయితే 12,000 నుంచి అయితే మన దగ్గర ఉంటాయి. సో ఎంత తక్కువ ధరకే ల్యాప్టాప్స్ ఇస్తున్నారు కదా, సో ఈ ల్యాప్టాప్స్ అన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా కమర్షియల్ సిరీస్లు అండి. IT కంపెనీలో యూజ్ చేసే ల్యాప్టాప్స్ ఇవి. అక్కడ వారంటీ అయిపోయిన తర్వాత యాజ్ పర్ టర్మ్స్ ప్రకారం ఏంటంటే వారంటీ అయిపోయిన తర్వాత బయటకు వస్తాయి. సో వాటిని మనం రీఫర్బిష్ చేసి మనం వారంటీ ఇచ్చి మనం అయితే సేల్ చేస్తున్నాం. బల్క్ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి తక్కువ ప్రైస్ ఇస్తున్నాం మనం. అలాగే ఇప్పటివరకు అన్నీ చూసుకున్నాం. మీ దగ్గర 1000 రూపీస్కే మానిటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట. అసలు నిజంగానే ఇస్తున్నారా? అసలు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఒకసారి? ఎస్ మేడం, కేవలం 1000 రూపాయలకే మనం మానిటర్స్ అయితే తీసుకొని వచ్చినాం. సో సీసీ కెమెరాల కోసం కానీ, లేకపోతే స్కూల్స్ కోసం కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, ఏదైనా ల్యాబ్ సెటప్ చేసుకునే వాళ్ళందరి కోసం కూడా తక్కువ బడ్జెట్లో ఇది ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో అయితే మనం 1000 రూపీస్కే మానిటర్ అయితే తీసుకొని వచ్చినాం. సో కొంచెం లిమిటెడ్ క్వాంటిటీ ఉంటాయి కాబట్టి ఎవరికైతే నీడ్ ఉందో తొందరగా విజిట్ చేస్తే మాత్రం స్టాక్ అయితే దొరుకుతుంది. సో అట్లనే ఇంకా కొంచెం బ్రాండెడ్ మానిటర్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఏంటంటే బడ్జెట్లో బ్రాండెడ్ మానిటర్ అండి 2500 రూపీస్కే మనం ఏంటంటే డెల్ బ్రాండెడ్ మానిటర్ కూడా మనం అయితే ఇస్తున్నాం. ఇవి కూడా మన దగ్గర క్వాంటిటీలో స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అట్లనే గేమింగ్, ఎడిటింగ్, ట్రేడింగ్ వీళ్ళందరూ ఏంటంటే 29 ఇంచెస్లో పెద్ద మానిటర్స్ కావాలని చెప్పి అడుగుతారు. సో వాళ్ళందరి కోసం కూడా 29 ఇంచెస్ మానిటర్ అయితే తీసుకొని వచ్చినాం. అది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక 29 ఇంచెస్ మానిటర్ అండి ఇది. గేమింగ్, ఎడిటింగ్, ట్రేడింగ్ చేసిన వాళ్ళకైతే పర్ఫెక్ట్ చాయిస్ ఇది. చాలా తక్కువ ప్రైస్లో తీసుకొని వచ్చినామండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. 29 ఇంచెస్ మానిటర్ కేవలం 7,999కే ఇస్తున్నాం. సో 4 USB పోర్ట్లు ఉంటాయి, ఒక DP పోర్ట్ ఉంటుంది, HDMI పోర్ట్ ఉంటుంది, VGA పోర్ట్ ఉంటుంది, మినీ DP ఉంటుంది. హైట్ కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఇట్లా రొటేట్ కూడా అవుతుంది ఇది. సో ఎవరికైతే నీడ్ ఉందో తొందరగా విజిట్ చేస్తే మాత్రం స్టాక్ అయితే దొరికే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి కాబట్టి ఎవరికైతే నీడ్ ఉందో స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు మనకు కాల్ చేస్తే మన దగ్గర ఉన్న మానిటర్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనం షేర్ చేస్తాము. సో ఎవరికైనా కస్టమర్కి ఒక ల్యాప్టాప్ కానీ మానిటర్ కానీ కావాలి, సో వాళ్ళు కంపల్సరీగా స్టోర్కి వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేయాలా, లేకపోతే మీకు ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ ఏమైనా ఉందా?
ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఎవరికైతే నీడ్ ఉంటుందో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేస్తే మన దగ్గర ఏమేమి ల్యాప్టాప్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక లిస్ట్ అనేది ఎక్సెల్ షీట్ అయితే పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే వాళ్ళకి షేర్ చేస్తాము. ఆఫ్టర్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి కంప్లీట్గా కొరియర్ చేరేంత వరకు కూడా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఎవరికైతే నీడ్ ఉంటుందో మాకు ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా యూటిలైజ్ చేసి అయితే మీరైతే పర్చేజ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర ఏమైనా ల్యాప్టాప్ పర్చేస్ చేస్తే కొన్ని కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద కొన్ని ఐటమ్స్ ఇస్తున్నారంట, అవేంటో ఒకసారి మాకు చెప్తారా? యాక్చువల్గా మన స్టోర్లో ఏ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినా సరే ప్రతి ల్యాప్టాప్ పర్చేస్ పైన ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం, అట్లనే ఒక వైర్లెస్ మౌస్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం అండి. ఏ స్టోర్లో పర్చేజ్ చేసినా కూడా ఇవైతే అవైల్ చేసుకోవచ్చు. నేను కొన్ని బయట వీడియోస్ చూశాను, 4000కే ల్యాప్టాప్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి ల్యాప్టాప్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అలాంటి ల్యాప్టాప్స్ అయితే మన దగ్గర ఉండేవండి. 10,000 ఎబో ఉన్న ల్యాప్టాప్స్ మన దగ్గర అయితే ఉంటాయి. సో ఏంటంటే అలాంటివి తీసుకుంటే కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది. 4,000కి ల్యాప్టాప్స్ అని అంటే అవి ఎలాంటి కాన్ఫిగరేషన్ ఇస్తున్నారు అనేది కస్టమర్స్ చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. రెయిన్బో సిస్టమ్ స్టోర్లో మానిటర్స్ అలాగే ల్యాప్టాప్స్ కాకుండా ఇంకే ఐటమ్స్ ఉంటాయి? యాక్చువల్లీ ఏంటంటే మన స్టోర్లో అయితే ప్రజెంట్ అయితే టైనీ పీసీలు కూడా ఉన్నాయండి. సో ఇదేంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఒక సంచలనమైన ప్రైస్ అయితే తీసుకొని వచ్చినాం. కోర్ i5 ప్రాసెసర్ ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 500GB స్టోరేజ్ ఉంటుంది, విండోస్ ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం 5,500కే ఇస్తున్నామండి. ఎక్కడ కంపేర్ చేసుకున్న మార్కెట్లో ఏంటంటే 9,000 ఎబో అమ్మే ఈ CPU కేవలం 5,500కే ఇస్తున్నామండి. తొందరగా విజిట్ చేస్తే ఈ మోడల్ కూడా మీరు పర్చేజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. శ్రీధర్ గారు, అలాగే ఈ ప్రైజెస్ ఓన్లీ ఇక్కడ కేపీహెచ్పి స్టోర్లోనే అవైలబుల్గా ఉంటాయా? మీకు సంబంధించి అన్ని బ్రాంచ్ల్లోని ఇవే ప్రైజెస్ ఉన్నాయా? వారంటీ అంటే ప్రైస్ అండి అన్ని స్టోర్స్లో కూడా సేమ్ ఉంటాయి. సేమ్ మోడల్స్ మన అన్ని స్టోర్స్లో కూడా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ప్రైస్ సేమ్ వారంటీ అయితే అవైల్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, ఒక కస్టమర్ వచ్చి రెయిన్బో సిస్టంలోని ల్యాప్టాప్స్ కానీ మోటర్స్ కానీ పర్చేస్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే మా కస్టమర్స్ అందరూ కూడా మేము ఎప్పుడు చెప్పేది ఒక 4 కీ పాయింట్స్ అయితే ఎవ్రీ వీడియోలో కూడా మేము చెప్తూ ఉంటాం. ఒకటి వచ్చేసి ప్రైస్ అండి. మీరు మార్కెట్ ప్రైస్ తోటి కంపేర్ చేసుకోండి, ఎవరి దగ్గర తక్కువ వస్తుంది, ఎంత ప్రైస్ వస్తుంది అనేది. ఎన్ని ఆఫర్స్ పెట్టినా, ఎన్ని స్క్రాచ్ కార్డులు పెట్టినా, ఏం ఆఫర్స్ పెట్టినా కూడా మోసపోకుండా ఫైనల్గా ఆ ప్రోడక్ట్ మీద ఎంత ఫైనల్ ప్రైస్ వస్తుందని అయితే ఖచ్చితంగా చూసుకోండి. అంతేకాకుండా క్వాలిటీ కూడా చూసుకోండి. ఎందుకంటే మేము గ్యారంటీ గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టుగా 1 year గ్యారంటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి వారంటీ అయితే మనం అయితే ఇవ్వగలుగుతున్నాం. సో ఇక సర్వీస్ విషయానికి వస్తే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఏంటంటే ఎక్కడ పర్చేజ్ చేసుకున్నా సరే మీకు ఎంత వారంటీ వస్తుంది, ఎంత క్వాలిటీ ఉంది, ఎంత సర్వీస్ వస్తుంది, ఏ ప్రైస్కి వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయా లేదా కంపేర్ చేసుకొని అయితే పర్చేజ్ చేసుకోండి. సో చూసారుగా ఇప్పటి వరకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కే ఇక్కడ ల్యాప్టాప్స్ ఉన్నాయి. స్టోర్ని ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 750 దగ్గర ఉన్న స్టోర్ని విజిట్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి.